యెజ్రా గ్రంథం 8వ అధ్యాయం 31 నుండి 36 వచనం వరకు చదువుకున్నాం, ధ్యానించుకుని ప్రార్థనలోకి వెళ్దాం. మేము మొదటి నెల 12వ దినమందు యెరూషలేమునకు వచ్చుటకై అహవా నది నుండి బయలుదేరగా మా దేవుడైన హస్తం మాకు తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి మార్గమందు పొంచిన వారి చేతిలో నుండి మమ్మల్ని తప్పించినందున. ఇక్కడ యెజ్రా తనతో కూడా వచ్చిన వారు మొదటి నెల, సంవత్సరం యొక్క మొదటి నెల 12వ దినమందు యెరూషలేముకు వచ్చుటకే అహవా నది నుండి బయలుదేరారు. ఆ దేవుని హస్తం మాకు తోడుగా ఉంది. ఇక్కడ వారు సాక్ష్యం చెప్తున్నారు. దేవుడు వారి యొక్క క్రియలు ఎలా జరిగించారో, బబులోను నుంచి ఏ రీతిగా వారిని తీసుకుని వచ్చారో, దేవుడు వారికి తోడుగా ఎలా ఉన్నాడో ఇవన్నీ కూడా వివరిస్తున్నారు. ఎప్పుడైనా సరే దేవుడు కార్యం చేసినప్పుడు అది విమోచన కార్యం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఈవెన్ అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాముకి దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకనే తాను కాలినడకతో తన భార్యతో లోతుతో వస్తున్నప్పుడు కూడా భయం లేకుండా సురక్షితంగా షేక్యానికి వస్తూ వచ్చారు. ఐగుప్తుకి వెళ్ళిపోయినప్పుడు కూడా దేవుడు గమనిస్తున్నాడు. ఎందుకంటే సంబంధం పోలేదు కానీ సహవాసం పోయింది అబ్రహాముది. ఎందుకంటే అక్కడ దేవుని మాట ప్రకారం కాకుండా తన సొంత విధానంలో వెళ్ళిపోతూ వచ్చాడు. బలిపీఠం కూడా సరైన రీతిగా లేదు. కనుక బలిపీఠం దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే చాలా ప్రాముఖ్యంగా ఉండాలి. మన సహవాసం దేవునితో, క్రీస్తుతో సరిగ్గా ఉన్నప్పుడే మన ప్రార్థనలు కానీ, లేకపోతే మన సమర్పించుకునే సమర్పణలు కానీ దేవుని దగ్గరికి జవాబు పొందినట్లుగా, ప్రతిఫలం పొందినట్లుగా వెళ్తాయి తప్ప అలాగా సహవాసాన్ని కోల్పోయి మన సొంత విధానంలో మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే అది కుదరదు అన్నమాట. అటు లోకంతో వీటితోనూ ఇటు దేవునితోనూ ఒకే సమయంలో సహవాసం కలిగి ఉంటే కష్టం అన్నమాట. అందుకనే అయితే అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడంటే విడిపిస్తాడు. విడిపించిన తర్వాత రెండోసారి పొరపాటు చేయటానికి వీలు లేదు. అబ్రహాముని విడిపించాడు, రెండోసారి పొరపాటు చేయలేదు. అయితే లోతు మాత్రం మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోయాడు. తాను ఎంతో నష్టపోయాడు. తన ఆస్తిని కోల్పోయినప్పుడు సైతం అబ్రహామే తన పక్షంగా పోరాడి తనకి ఆస్తిని, భార్య, పిల్లల్ని కూడా తీసుకురావటం జరిగింది. సొదొమ గొమొర్రా దేశీయుల యొక్క వారి ఆస్తులు కానీ, వారి మనుషులు కానీ అబ్రహామే తన 318 మంది సేవకులతో కలిసి జయించి తీసుకుని వచ్చారు. అలాగా జయ జీవితం చాలా అవసరంగా ఉంటుంది. కనుక వీరందరూ కూడా వారు మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. తరతరాలకి ఈ విషయాలు ఉండలేదు. అపోస్తలుల కార్యములు కూడా అందుకనే దేవుడు మనకి ఇచ్చాడు అన్నమాట. అపోస్తలు ఏ రీతిగా కార్యాలు జరిగించారు అదే రీతిగా మనం కూడా చెయ్యాలని అపోస్తలుల కార్యములు సంఘానికి, క్రైస్తవ విశ్వాసులందరికీ కూడా చాలా ప్రాముఖ్యం. దాన్నే మనం మాదిరిగా పాటించాలి. కొన్నిసార్లు ఇక్కడక్కడ పరిచర్య చేసినప్పుడు పౌలు దేవుడు వారికి తోడుగా ఉండి ఏ విధంగా వారిని వాడుకున్నాడో అనే విషయాలు చెప్పారు. ఈవెన్ పేతురు కూడా ఆ రీతిగా చెప్తూ వచ్చాడు. కొంతమంది సున్నత విషయంలో వ్యతిరేకించినప్పుడు ఇలా దేవుడు కార్యం చేశాడని తాను చెప్పినప్పుడు, లేకపోతే కొర్నేలు ఇంటికి ఎందుకు వెళ్ళారని అన్ని జనుల ఇంటికి వెళ్ళి చెప్పినప్పుడు, దేవుడు చేసిన కార్యాలన్నీ కూడా చెప్పినప్పుడు వారంతా కూడా సమ్మతించారు, ఏకీభవించారు. లేకపోతే విభజనలు అనేవి వచ్చేస్తే పరిచర్య ముందుకి సాగదన్నమాట. కాబట్టి ఈ నుంచి ఇది కూడా అపోస్తలుల కార్యముల వంటివే. పాత నిబంధనలో ఏ విధంగా దేవుడు వారికి తోడుగా నడిపించాడు. సమయం వచ్చినప్పుడు బబులోను నుంచి రాజుల మనసులో మార్చి వారు వీరికి సహకరించేలాగిన, వీరందరూ కూడా కూడి వెళ్ళిపోయేలాగిన ఆ విధంగా దేవుడు సిద్ధపరిచాడు. ఇక్కడ తోడుగా నుండి శత్రువుల చేతిలో నుండి, మార్గమందు పొంచి ఉన్న వారి చేతిలో నుండి మమ్మను తప్పించాడు. ఎప్పుడు కూడా అటు యూదులకి విరోధులుగానే
చాలామంది ఉంటారు. ఈ దినాల్లో దేవుని బిడ్డలమైన మనకు కూడా మొట్టమొదటిగా సాతాను విరోధంగా పనిచేస్తూ ఉంటాడు. తన వారిని కూడా తన ఆధీనంలో ఉన్న వారిని కూడా విరోధులుగా వాడుకుంటూ ఉంటాడు. కానీ మన భక్తి జీవితాన్ని పాడు చేయటానికి, విశ్వాసంలో కొనసాగకుండా చేయటానికి, సమాజంగా కూడుకోకుండా ఉండటానికి ఆ రీతిగా తాను చేస్తూ ఉంటాడు. అందుకనే ఎప్పుడు కూడా దేవుని హస్తం మనకు తోడుగా ఉన్నప్పుడు, దీన మనసు కలిగి తాను చెప్పిన రీతిగా చేసినప్పుడు, నమ్మకమైన నాయకులు ఎజ్రా వంటి వారు ఉన్నప్పుడు, వారి మాట మిగిలిన వారంతా విని కొనసాగుతున్నప్పుడు మాత్రమే దేవుని హస్తం తోడుగా ఉండి వారిని నడిపిస్తుంది. అలాగా మనం శ్రద్ధ తీసుకోవాలి. ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి. ఆ దినాల్లో మోషే నిర్గమకాండం 32 అధ్యాయంలో దీని అవసరం లేదు, తెలిసిన విషయాలే. మోషే ధర్మశాస్త్ర పలకలు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు కింద ఏం చేస్తున్నారంటే, మోషే అమ్మాయిన మాకు తెలియదని ఆహారాన్ని బలవంతం చేసి వారి బంగారపు పోగులను వాటిని తీసి దూడని చేయించుకున్నారు. ఆ దూడ ఈ దూడే మమ్మల్ని ఐగుప్తు నుంచి విమోచించిందని దేవుణ్ణి అవమానపరిచారు. విగ్రహాలను చేసి ఆ రీతిగా దూడని చేసి మహోన్నతుడైన దేవుని, మహిమాస్వరూపైన దేవుని యొక్క రూపాన్ని గడ్డి మీద ఎద్దు రూపానికి మార్చి ఆ రీతిగా చేశారు. కాబట్టి అల్లరితో కూడిన ఆటపాటలు కూడా చేశారు. కనుక ఆ విధంగా దైవోగ్రతకి వారు గురవుతూ వచ్చారు. అప్పుడు దేవుడు చెప్పాడు మోషేతో, నేను మీతో రాను, ఈ ప్రజలు నన్ను విసిగిస్తున్నారు, లోబడిన లేని ప్రజలు, మెడవంచిన ప్రజలు, కఠిన హృదయం కలిగిన వారు, నేను మీతో రానని చెప్పినప్పుడు, నీవు మాతో రాకపోతే నేను కదలను, ఇక్కడే ఉంటాం అని మోషే దేవుడితో చెప్పినప్పుడు, దేవుడు తిరిగి ఆ పాపాన్ని పరిహరించి వారిని, ఆ పాపంలో పాలువారైన వారిని ముందుగానే సంహరించడం జరిగింది. లేవీయులు తర్వాత వారు దేవుడు అలా చెప్పినప్పటికీ చెప్పిన తర్వాత తన మనసు మార్చుకుని తాను తోడుగా ఉండి నడిపించాడు. అలాగా ప్రత్యక్ష గుడారం ఇవన్నీ కూడా కట్టుబడుతూ వచ్చింది. ధర్మశాస్త్రం అనేది వచ్చింది అన్నమాట. అలా కాబట్టి ఎప్పుడు కూడా మనం చేసే ప్రార్థనలకి దేవుడి దగ్గరికి వెళ్తున్నాయా లేదా తెలుసుకోవాలంటే మన సంబంధ సహవాసాలు దేవుడితో పరిశుద్ధంగా దైవ చిత్తానుసారంగా ఉన్నాయో లేదో పరీక్షించుకోవాలి. ఈ విషయాలన్నీ మేము మందిరంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు, దాంట్లో ఉన్న సత్య విషయాల్ని మనం గ్రహించినప్పుడు ఆ విధంగా సరిదిద్దుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అందుకనే శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని వినేవారుగా మనం ఉండాలి. తర్వాత 32వ వచనంలో, మేము యెరూషలేమునకు వచ్చి 3 దినములు అక్కడ బస చేసి తొందరపడలేదు, కానీ ముందుగా 3 దినాలు అక్కడ ఉన్నారు. 4వ దినమున వెండి బంగారములను పాత్రలను ఆ దేవుని మందిరం నందు యాజకుడైన ఊరియా కుమారుడైన మెరామోతు చేత తూనిక వేయబడెను. అతనితో కూడా ఫీనెహాసు కుమారుడైన ఎలియాజరు ఉండెను. వీరితో లేవీయులైన యేషువ కుమారుడైన యోజాబాదును, బిన్నోయి కుమారుడైన నోవద్యాయును కూడా నుండిరి. కాబట్టి ఇక్కడ వారు కూడా తెచ్చిన మందిరం యొక్క వెండి బంగారాలని మొట్టమొదటిగా తూచారన్నమాట. సో కాబట్టి అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త అనేది అవసరం అన్నమాట. కనుక అది ఇటువంటి విలువైన విషయాలు ఆ దినాల్లో మెటీరియల్ కాబట్టి అంత ఆ రీతిగా దాన్ని జాగ్రత్తగా కాపాడవలసి వచ్చింది. ఈ దినాల్లో దేవుని మందిరంలో వాడబడేది మెటాలిక్ బంగారం కాదు, కానీ మనమే బంగారం. కనుక దేవుని బిడ్డలు ఎవరైతే పాపులైన మనము క్రీస్తుని అంగీకరించి రక్షణ పొందాము, నీతి మార్గంలోకి వచ్చాము, నిత్య మార్గంలోకి వచ్చాము, యాజక ధర్మం ఇవ్వబడిందో, అప్పుడు మందిరంలో నమ్మకంగా ఉండి ఆ వెండి బంగారు పాత్రలు దేవుని మందిరంలో సేవకి ఎలా ఉపయోగింపబడ్డాయో అదే రీతిగా మనం కూడా ఉపయోగపడటానికి సిద్ధంగా ఉండాలి.
అటువంటి పాత్రల్ని వాడేటప్పుడు కూడా వారు ఎప్పుడు కూడా క్లీన్గా ఉన్నాయా లేదని కూడా చూస్తారు. సరే, బంగారం అయినా సరే, వెండి అయినా సరే, దేవునికి వాడే పాత్రలన్నీ కూడా పవిత్రంగా ఉండాలి. అలాగా మనల్ని కూడా ఎప్పటికప్పుడు నమ్మకంగా మనం దేవుని కొరకు ఆ బంగారు పాత్రల వల్లే లేక వెండి పాత్రల వల్లే ఉన్నామా లేదా, యజమానుడు వాడుకోవడానికి యోగ్యమైన పాత్రల వల్లే ఉండాలని తిమోతికి పౌలు కూడా చెప్తూ వచ్చారు. అలాగా మనం సిద్ధపడాలి. సో ఎవరికి వారు తమని కాపాడుకునే విషయంలో, దేవునికి ఉపయోగకరమైన రీతిగా సిద్ధపరచుకునే విషయంలో నమ్మకమైన వారిగా ఉండాలి. తర్వాత సంఖ్య చొప్పునను ఎత్తు చొప్పునను అన్నిటినీ సరిచూచిన తర్వాత వాటి ఎత్తు ఎంతైనది లెక్కలలో రాసిరి. కాబట్టి వస్తురూపమైనది రాసింది. కాబట్టి దినాల్లో కూడా మనం కూడా లెక్కింపబడతాం. ఎవరు సరైన విశ్వాసులుగా ఉంటున్నారు వారందరూ కూడా లెక్కింపబడతారు. అందుకనే మన దగ్గర లిస్ట్ ఉంది, ఆ లిస్టు. కాబట్టి దాంట్లో సరిగ్గా లేని వారి కొరకు కూడా మనం ప్రార్థన చేస్తున్నాం, ఉన్నవారు లేని వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా సరిగ్గా వినకపోతే, నిర్లక్ష్యం చేస్తే వారు వెళ్ళిపోతామంటే మనం ఏమో మీ ఇష్టం అని చెప్తాం. ఇంకెవరైనా సరే కూడా ఉద్యోగ కారణాలను బట్టి, ఇతర కారణాలను బట్టి వెళ్తామంటే అది దైవ చిత్తం. కాబట్టి దాన్ని కూడా మనం ఆటంకపరచడానికి వీలు లేదు. అలాగా సిద్ధపరిచాడు. మరియు చెరలోనికి కొనుక్కోబడిన వారికి పుట్టి చెర నుండి విడుదల నుండి తిరిగి వచ్చిన వారు ఇశ్రాయేళ్ల దేవునికి దహన బలులు అర్పించరి. ఇశ్రాయేల్ అందరి కొరకు 12 ఎడ్లను, 96 పొట్టేళ్లను, 77 గొర్రె పిల్లలను పాప పరిహారార్థ బలిగా 12 మేకపోతులను తెచ్చి అన్నిటినీ దహన బలిగా యెహోవాకు అర్పించరు. కదా, మొట్టమొదటిగా ఏం చేశారంటే మనుషులు తాము పవిత్రపరుచుకుంటున్నారు. పాప పరిహారార్థ బలి, దహన బలి రెండూ కూడా అర్పిస్తూ వచ్చారన్నమాట. మన పాప పరిహారార్థ బలి, దహన బలి యేసు ప్రభువే. అందుకనే దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని సేవించే ఆధిక్యత మనం కలిగి ఉంచాం. దేవుని క్రియలు జరిగించడానికి కూడా ఈ పాప పరిహారార్థ బలి లేకుండా, దహన బలి లేకుండా మనం సేవించము. దహన బలి కూడా సేవ వంటిదే. ఇప్పుడు మనం చేసేది కానీ యేసు ప్రభువే మన కొరకు చేశాడు. దాన్ని అంగీకరించి ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ చెరలోనికి కొనుక్కోబడిన వారికి పుట్టిన చెర నుండి విడుదల నుండి తిరిగి వచ్చిన వారు, చెరలోనికి కొనుక్కోబడిన వారికి పుట్టిన పిల్లలు అంటే దగ్గర 2 తరాలు 70 సంవత్సరాలు ఉంటే వచ్చేసి ఉంటాయి. వారందరూ వచ్చారన్నమాట. ఇశ్రాయేలు దేవునికి దహన బలులు అర్పించి ఇశ్రాయేల్ అందరి కొరకు, మళ్ళీ అందరి కొరకు 12 ఒక్కొక్క గోత్రానికి ఒకటి చొప్పున ఎడ్లను, 96 పొట్టేళ్లను, 77 గొర్రె పిల్లలను, పాప పరిహారార్థ బలిగా 12 మేకపోతులను తెచ్చి అన్నిటినీ దహన బలిగా యెహోవాకు అర్పించారు. వారు రాజు యొక్క నిర్ణయములను రాజు యొక్క సేనాధిపతులకు నది యువతలనున్న అధికారులకును అప్పగించిన తరువాత వీరు జనులకును దేవుని మందిరపు పనికిని సహాయము చేశారు. రాజు యొక్క నిర్ణయముల చొప్పున రాజు యొక్క, ఎందుకంటే రాజు కూడా దైవికంగానే చెప్పాడు, ధర్మశాస్త్రానుసారంగానే చెప్పాడు. అయితే అంతా వీరికి చెప్పాడు. ధర్మశాస్త్రానుసారంగా సమస్తం సరిగా చేసి దేవుని మందిరాన్ని తిరిగి రెనోవేట్ చేసి, లేకపోతే కట్టి అన్నిటినీ కూడా ఆ రీతిగా చేయాలని, దానికి అవసరమైన ద్రవ్యం కానీ లేకపోతే ఇతర పదార్థాలు కానీ ఇవన్నీ కూడా రాజు ఖజానా నుండి తీసుకోవాలని రాజు ఆజ్ఞాపిస్తూ వచ్చాడు. అన్ని రాజును కూడా దేవుడు ఆ రీతిగా తను మార్చి వాడుకుంటూ వచ్చాడు. ఇక 3 రాజుల్ని దాదాపు వాడుకున్నాడు. కోరేషు, దర్యావేషు, తర్వాత ఇంకొక ఆయన అర్తహషస్త రాజు. వీరిని కూడా దేవుడు వారు తిరిగి రావటానికి, తాము పవిత్రపరచుకోవటానికి, దేవుని మందిర సేవ చేయటానికి ఆ రీతిగా సిద్ధపరిచారు. ఇటువంటి కార్యక్రమం కొత్త నిబంధనలో మనం ఆత్మానుసారంగా కూడా కలిగి ఉన్నప్పుడే
దేవునికి ఉపయోగపడే పాత్రలుగా ఉంటాం. నేటి దినాల్లో చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఆ దినాల్లో పెద్దవారు కాదు, వారికి పుట్టిన పిల్లలు నూతనపరచబడ్డారు. ఈ దినాల్లో యవనస్తులు సరిగా ఉండట్లేదు. పెద్దవాళ్ళే మొదటి నుంచి కొంచెం గ్రహింపు కలిగి ఉన్నారు కాబట్టి ఆ రీతిగా ఉంటున్నారు. కనుక అలాగా మన పిల్లల్ని కూడా మనం సిద్ధపరచుకొని వారికి కూడా విమోచన అంటే ఒకవేళ మందిరానికి వచ్చినప్పటికీ కూడా వారు దేవునికి అనుకూలమైన జీవితం లేకపోతే బబులోను ఉన్నట్టే, శరీరానికి బందీలుగా ఉన్నట్టే. కాబట్టి శరీరం అనుసారంగా నడుచుకునే వారంతా శరీరానికి బందీలు, ఆత్మానుసారంగా నడుచుకునేవారు క్రీస్తు యేసు దాసురాండ్రు. అట్లా ఉండాలని మనం అందరి కొరకు ప్రార్థన చేసుకున్నాం. మన కొరకు కూడా, మన కుటుంబాల కొరకు కూడా ప్రార్థన చేద్దాం. ప్రార్థనలోకి వెళ్దాం.